జగన్మోహన్ రెడ్డి హయాంలో కుదేలైనటువంటి విద్యుత్ రంగాన్ని చంద్రబాబు గారు గాడిన పెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఆయన సాంప్రదాయేతర ఇంధన వనరుల మీద దృష్టి పెట్టారు. ఇక ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చకు వచ్చిన నేపథ్యంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి అంటే పీఎం సూర్యఘర్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో అవలంబింపజేయాలని, అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా 10,000 ఇళ్లపై సౌర ఫలకాలు నిర్మించాలని, ఆ బాధ్యతను స్వయంగా ఎమ్మెల్యేలే తీసుకోవాలని కూడా ఆయన అసెంబ్లీ వేదికగా చెప్పారు. దీనికి గాను ఆయనకు ఉపసభాపతి దగ్గర నుంచి ప్రశంసల వెల్లో కూడా దక్కింది. ఇక చంద్రబాబు పేరు చంద్రబాబు కాదు సూర్యాబాబు అని చెప్పి స్వయంగా త్రిబుల్ గారే సంబోధించారు. ఈ నేపథ్యంలో మరి అసలు ఈ సౌర ఫలకాలు ఎలా నిర్మిస్తారు, దీనివల్ల మరి విద్యుత్ ఉత్పత్తి ఆదా అవుతుంది అంటున్నారు. మరి దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి మంచి వనుగూరే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే. రైట్. ఇప్పుడు చంద్రబాబు గారు ఈరోజు అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చించిన నేపథ్యంలో ఆయన ఒక మాట అన్నారు. ఇక్కడ 9,000 కోట్లను సౌర విద్యుత్ వాడకుండానే గత ప్రభుత్వం ఖర్చు చేసింది. దీన్ని ఒక అంటే విద్యుత్ రంగంపై జరిగిన అవినీతి ఏదైతే ఉందో దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ మరి ఇలా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి మిగులు విద్యుత్ ఉండాల్సింది పోనిచ్చి 9 సార్లు టారిఫ్లు పెంచారు. యూనిట్కి 2.5 పైసలు ఉండాల్సింది 4.5 పైసల దాకా చేశారు అని కూడా చెప్పడం జరుగుతోంది. అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, మీరేం చెప్తారు? నేననేది ఏంటంటమ్మా, ఇప్పుడు విద్యుత్ రంగానికి సంబంధించి 1,12,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ 1,12,000 కోట్లు ఆ బకాయిలు ఎలా తీరుస్తాం, ఎప్పుడు తీరుస్తాం అనేది ఇది ఒక ప్రశ్న. ఎట్ ఏ సేమ్ టైం ఏంటంటే అసలు కరెంటు వాడుకోకుండానే 9,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఉచితంగా చెల్లించిన దుర్మార్గుడెవడు? వాళ్ళ మీద చర్యలు ఉండవా? ఆ అధికారుల మీద చర్యలు ఉండవా? ఆ క్యాబినెట్ మంత్రుల మీద చర్యలు తీసుకునేదానికి రాజ్యాంగం పనికొస్తుందా, పనికిరాదా? అంటే రూపాయి 2 రూపాయలు కాదు కదా. అసలు ఆ వస్తువు వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు చెల్లించినారంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజలు ఎవరు అడగలేదనా? అంటే రాజ్యలక్ష్మి మీ చేతిలో ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ప్రజాధనాన్ని వాడేసుకోవచ్చా పాలక వర్గము అనేది మా లాంటి వాళ్ళం అడుగుతున్నటువంటి ప్రశ్న. పథకాలు ఎన్నైనా రావచ్చు కానీ అసలు కరెంటు వాడుకోకుండానే 9,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని చెల్లించినారంటే ఆ పాలక వర్గాన్ని, ఆ క్యాబినెట్ని ఏం చేయాలా? దీనికి గవర్నర్ ఏం సమాధానం చెప్తాడు? ఇది $1 మిలియన్ ప్రశ్న. కాబట్టి 9,000 కోట్లు అంటే నాట్ ఏ జోక్, చిన్న అమౌంట్ కాదు. ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ ఉంటారా? ఆ 9,000 కోట్లు ఎందుకు ప్రజలు డబ్బు చెల్లించాల్సి వచ్చింది? అంటే చట్టాలు చేసేటటువంటి మనమే ప్రజల సొమ్ము ఇష్టారతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటే దీని మీద కఠినమైనటువంటి చర్య నేటి కూటమి ప్రభుత్వం తీసుకుంటుందా లేదా చూడాలి. దానికి బాధ్యులైనటువంటి వారిని శిక్షించాలనేది నా యొక్క భావన. ఇంకపోదాం. ఇంకా నేనేం చెప్తున్నానంటే ఇంకా ఉంది ఇక్కడ సమస్యలు చాలా జటిలంగా ఉండే, వీటిని ఎట్లా పరిష్కరించుకుంటాం. ఇవాళ పిఎం కుసుమ్ అనే ఒక పథకం తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. అదే సూర్యఘర్. పిఎం కుసుమ్ పథకం కింద మొట్టమొదట కుప్పం నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మొదట అడుగేశాడు. ఆయన నియోజకవర్గం అంతా చేస్తూనే 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇళ్లకి ఇది ఉపయోగించుకోవాలని చెప్పి ఎమ్మెల్యేలకి పనిమంతుడు పని అప్పచెప్పాడు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఏం చేయాలంటే దీనికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పూర్తిగా అసలు రూపాయి ఖర్చు లేదు, ఊరికి అప్లై చేసుకుంటే చాలు వాళ్ళు పెట్టేస్తారు. కానీ బీసీలకు వచ్చేసరికి రాయితీ ఎంత ఉందంటే 60,000 రూపాయలు అందరికీ ఉంది రాయితీ. ఒక బీసీలకే కాదు, ఓసీలకు కూడా 60,000 రూపాయల రాయితీ ఉంది. 2 మెగావాట్ల సెటప్ కానీ పెట్టుకోగలిగితే, 2 కిలోవాట్ల సెటప్ పెట్టుకోగలిగితే 60,000 అందరికి వస్తుంది రాయితీ. సో ఈ 60,000 ఓసీలకు వస్తుంది, బీసీలకు వస్తుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే 1,20,000 యూనిట్ కాస్ట్ పడుతుంది. దాని సెటప్ కాస్ట్ అంతా ఎంత పడుతుందంటే 1,20,000 రూపాయలు పడుతుంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చే సబ్సిడీ అది ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, దానికి వచ్చేసరికి నీకు 60,000 రూపాయలు ఇస్తారు. మిగతా 60,000
ఎవరైతే సెటప్ పెట్టుకుంటారో వాళ్ళు కట్టాలా. దానికి అసెంబ్లీ వేదికగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే బీసీ కమ్యూనిటీలకి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకొక 20,000 కల్పిస్తాము. అంటే 60,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఇంకొక 20,000 రాష్ట్ర ప్రభుత్వం కలిపి 80,000 రాయితీ ఇస్తాము. ఇంకా రిమైనింగ్ ఖర్చు ఎంత పడుద్ది అంటే 40,000 పడుతుంది అన్నమాట. ఇది ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్. అదేవిధంగా ఇంకొక పెద్దది ఉంది ఇక్కడ మీకు. ఇక్కడ ఏంటంటే 7.5 HP దాకా, అంటే యాక్చువల్గా 5 HP మోటార్లు ఉంటాయి కోస్టల్ బెల్ట్లో. ఇప్పుడు 7.5 HP అంటే రాయలసీమ ప్రాంతంలో భూగర్భ జలాలు బాగా 1700 అడుక్కుపోయినా కూడా అక్కడి నుంచి తీసుకురావాల్సి కాబట్టి 7.5 HP మోటార్ల దాకా సౌర విద్యుత్ పథకాలకి 0. మొత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా పెడుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లోకి వచ్చేసరికి దాదాపుగా నీకు 2 కిలోవాట్లకు సంబంధించింది అది ఉంది కదా. ఇక్కడ సౌర విద్యుత్ పలకలు పెట్టేసి ఆ పలకల ద్వారా పవర్ ఫ్రీ రైతులకి 5 HP అక్కడ దాకా ఫ్రీ రైతులకి. అది ఒకటి అప్లికేషన్ పెట్టుకొని చేసుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క పునరుత్పాదక ఇంధనాలలో 160 గిగావాట్ల పవర్ని స్థాపించాలనేది ఒక లక్ష్యం పెట్టుకున్నారు. దానికి పాలసీ రెడీ చేసుకున్నారు 160 గిగావాట్లు. ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే 47.2 గిగావాట్లు ఇప్పుడు కానీ ఈ 5 ఏళ్లలో కంప్లీట్ చేసుకోగలిగితే సాలిడ్ పవర్ వస్తుంది. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ప్రభుత్వం ఇంకొక నూతన పాలసీకి నాంది చేశారనమాట. మన దగ్గర సర్ప్లస్ పవర్ ఉన్నప్పుడు మన చుట్టూ బార్డర్ పంచుకున్న రాష్ట్రాలు ఏ అయితే ఉందో ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, అటు తమిళనాడుకి మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఉచితంగా ఇచ్చి, అంటే డబ్బులు తీసుకోకుండా మన దగ్గర సర్ప్లస్ ఉన్నటువంటి పవర్ని మన బార్డర్ పంచుకున్న పక్క రాష్ట్రాల వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసి మనకు అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర సర్ప్లస్ది మనం తీసుకుంటే, అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎంత ఇచ్చామో కరెంటు ధరతో సంబంధం లేకుండా షేరింగ్ ఆఫ్ పవర్ అంటారు దీన్ని. షేరింగ్ ఆఫ్ పవర్ వల్ల ఏంటంటే ఒక్కోసారి ధర పెరగద్ది తగ్గుద్ది. అలా కాకుండా ధరతో వ్యత్యాసం చేసుకోకుండా దీన్ని ఎలా చెప్పాలంటే సింపుల్గా చెప్పొచ్చు. టమాటా పంటను కంపేర్ చేసుకోవచ్చు. ఈ టమాటా పంటలు ఏమవుద్దంటే ఒకసారి రోడ్డును బారబోస్తారు, ఒక్కోసారి టమాటా రాజ్యలక్ష్మిని కూడా దింపేస్తుంది, సీఎం కుర్చీ కూడా చినిపేస్తుంది. ఉల్లిపాయ ఒకటి, టమాటా ఒకటి, ఆలు ఇప్పుడు లాలు అంటుండేవాడు ఒక డైలాగ్ అన్న బాగా, లల్లు ప్రసాద్ యాదవ్ అంటుండేవాడు, ఆలు తప్ తప్ రహేదా లాలు తప్ తక్ రహేగా అనేవాడు. అంటే ఆలుగడ్డ ఎన్ని రోజులు ఉంటుందో లల్లు ప్రసాద్ యాదవ్ గవర్నమెంట్ అన్ని రోజులు ఉంటుందని. అట్లా కాకుండా నేను అనేది ఏంటంటే సర్ప్లస్ పవర్ ఉన్నప్పుడు అవసరమైన వాళ్ళకి ఇచ్చి మనకు అవసరమైనప్పుడు ఆ స్టేట్ల నుంచి మనం తీసుకుంటే ఇది ఒక మంచి పాలసీకి బాబు గారు నాంది పలికారు. దీనికి ధర నిర్ణయించడం ఇలా కాకుండా మనకు ఆడ సర్ప్లస్ ఉన్నది వాళ్ళకి ఇచ్చి మనకి డౌన్ అయినప్పుడు చేసుకోవటం అన్నమాట. ఇది అప్రిషియేట్ చేయాల్సిన పాలసీ. ఏ గవర్నమెంట్ అయినా ఈ పద్ధతిని ఆలోచించితే మంచిదనేది నా భావన. తర్వాత దీంట్లో ఉద్యోగాలు కూడా చాలా రాబోతున్నాయి. ఉద్యోగాలు కూడా ఏంటంటే ఈ పునరుత్పాదక రంగంలో చాలా ఉద్యోగాలు. బాబు గారు టార్గెట్ ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే 5,19,000 కోట్ల రూపాయలు పునరుత్పాదక రంగంలో పెట్టుబడులు అట్ ప్రజెంట్ వచ్చుండాయి. దాదాపుగా సౌర పలకలు తయారు చేసి, అంటే ఫోటోవాల్టిక్ సీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు కానీ వచ్చినట్లయితే దాదాపు ఈ సీట్ల రంగంలో ఒక 3.5 లక్షల ఉద్యోగాలు, దాంట్లో ఒక 3.5 లక్షలు 4 లక్షల ఉద్యోగాలు, దాదాపుగా 7.5 లక్షల ఉద్యోగాలు. టార్గెట్ ఏమో 10 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని. ఓన్లీ పునరుత్పాదక విద్యుత్ రంగంలోనే నా తెలుగు ప్రజల యువతకి ఒక 10 లక్షల ఉద్యోగాలు సృష్టించాలన్నటువంటి సంకల్పం. కాబట్టి ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి ఈ బాధ్యత నెరవేర్చరా? పెద్ద ఆయన చెప్పిన మాట ఇన్రా వాళ్ళు బాధ్యతగా తీసుకొని ఆ 10,000 ఇళ్ల టార్గెట్ని కంప్లీట్ చేయగలిగితే అటు ప్రజలకి మంచి జరగద్ది, ప్రభుత్వానికి మంచి జరగద్ది. ప్రభుత్వం అంటే ఒక్క ముఖ్యమంత్రి ఒక్కడే కాదు, ప్రభుత్వం అంటే బాధ్యతగా ఎమ్మెల్యేలు కూడా బాధ్యతగా తీసుకొని అక్కడ ఉన్న ప్రజల్ని మోటివేషన్ చేసి వాళ్ళకి వివిధ రూపాల్లో డబ్బులు అరేంజ్మెంట్ చేసేసి ఈ పథకాన్ని సక్సెస్ చేయాలనేది నా యొక్క ఆలోచన అన్నమాట. అయితే బకాయిలు ఉన్నాయి, విద్యుత్ బకాయిలు 1,12,000 కోట్లు. అవి ఎలా తీరుస్తారో ప్రజలకు చెప్పాలా, ఈ గవర్నమెంట్ చెప్పాలా ప్రజలకి ఎప్పుడు ఎలా తీరుస్తారు. ఇంకొకటి సార్,
9 సార్లు టారిఫ్ పెంచాడు దాంట్లో 32,166 కోట్లు ప్రజల మీద భారం వేశాడు. దీనికి కారణం ఏంటంటే అప్పట్లో ₹2.44 టారిఫ్ ఉన్నది. ఎంత? ₹2.44 టారిఫ్ ఉంటే ఈ కలికాల జగనాసురుడు ఏం చేశాడంటే ₹4.53 చేశాడు దాన్ని. ఇది వాస్తవ కథ. దాంట్లో ఏం చేశాడంటే 32,166 కోట్లలో ప్రతి నెల ట్రూ అప్ ఛార్జీల మీద అప్పుడు వసూలు చేసేశారు. ఎంత వసూలు చేశారు అంటే ఒక నెలకు 3,000 కోట్లు చొప్పున వేసుకుంటే నీకే అట్లా వేసుకుంటా దాదాపు 18,000 కోట్ల దాకా ప్రజల నుంచి ముక్కిబిండి వసూలు చేశారు. ఆ రిమైనింగ్ అమౌంట్ కూడా మన ఆయన నాగార్జున రెడ్డి గారు మన ఈపీఆర్సీ జడ్జిగా ఉండి పాత సంతకం పెట్టిపోయింది ఆయన వసూలు చేసుకోమని చెప్పి. ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని నిలుపుదల చేసింది. ప్రజల నుంచి తీసుకోవద్దు, ఏదో విధంగా మేమే ప్రభుత్వమే కడతాము, ఆ చెల్లించాల్సిన బాకీల్ని మేమే కడతామని చెప్పి ప్రభుత్వం అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు బిల్లుల్లో రావడంలా, మొన్నటిదాకా వచ్చినాయి, ఇప్పుడైతే రావడంలా. ప్రభుత్వం ముందుకేసింది ఆ ప్రజలు కట్టాల్సిన డబ్బు మేమే కడతాము కాబట్టి ట్రూ అప్ ఛార్జీల రూపంలో వసూలు చేసుకోమని ఆర్డర్ ఇచ్చిపోయినాడు ఆయన. ఎవరు? నాగార్జున రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇవ్వాలి ఆర్డరు. ఆయన ఏం చేసిండు, ఆయన ఉద్యోగం ఊడిపోయేటప్పుడు ఇచ్చిపోయిండు అనమాట రెడ్డి గారు. కర్నూలు నుంచి పోతా ఆయన ఒక పెద్ద రెడ్డి గారు అనమాట ఆయన. అందువల్ల ఏంటంటే ప్రజలు కూడా అర్థం చేసుకోండి, ఇప్పుడున్న ఈ సరళీకృత ఆర్థిక విధానాలని ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం కాబట్టి ఆలోచన చేసుకోవాలి. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరిస్తే అభివృద్ధి వైపు అడుగులేస్తే అంటే మనకి సంక్షోభ పథకాలు ఎందుక, ఉద్యోగాలు వచ్చే పథకాలు కావాలి కానీ సంక్షోభాన్ని ఇచ్చే సంక్షేమ పథకాలకు పోతే శ్రేయోరాజ్య స్థాపన జరగాలి కానీ సంక్షేమం ఎప్పుడు సంక్షోభానికి దారి తీస్తుంది. సంక్షేమం వైపు అడుగులు కానిస్తే ఆ రాజ్యం నాశనం కాక తప్పదు. అభివృద్ధి వైపు అడుగులు కావాలా, శ్రేయోరాజ్య స్థాపన జరగాలి. ఇక్కడ అంటే సౌర విద్యుత్ అనే కాకుండా ఇక్కడ చిన్న అణు విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలి. అంటే ఒకే చోట ఒకటి పెద్దది ఉండే బదులు అక్కడక్కడ చిన్న ఉంటే కూడా దానివల్ల ఉపయోగం ఉంటుందని స్వయంగా ప్రధాని గారే చెప్పారని కూడా బాబు గారు అనటం జరిగింది. అండ్ ఆయన ఇంకో మాట కూడా, పోలవరం నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తాడించడం వల్ల కూడా పంప్డ్ ఎనర్జీ ద్వారా వస్తుందని కూడా చెప్పడం జరిగింది. అంటే గతంలో పోలవరాన్ని అంటే పట్టించుకోకపోవడం వల్ల కూడా విద్యుత్ పరంగా కూడా నష్టపోయిన పరిస్థితి. ఇప్పుడు దాన్ని చెప్తా క్లారిటీగా. ఇప్పుడు 18,000 కోట్లు నష్టపోయారు. ఏది? ఒక పనిమంతుడు లేకపోవడం వల్ల, ఒక పనికి మాలినోడు ఉండటం వల్ల 18,000 కోట్లు, 18,818 కోట్లు, నాట్ ఎన్ స్మాల్ ఫిగర్, 18,818 కోట్లు నష్టపోయారు. ఎందుకంటే పోలవరం జల విద్యుత్ శక్తి ద్వారా పోలవరం ఆన్ టైంలో కంప్లీట్ అయ్యేటోడు అదొకటి వచ్చేదా. తర్వాత కృష్ణపట్నం దగ్గర వచ్చి స్టేజ్ 2 కంప్లీట్గానే ఉంటే కొంత విద్యుత్ వచ్చేదా. అదేగా విజయవాడ VTPS అని మన ఉందన్నమాట, అది స్టేజ్ 5 కంప్లీట్ అయ్యి ఉంటే కొంత డబ్బులు వచ్చేదా. అంటే ఇవన్నిటిని గాలికి వదిలేసి అవి సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల విద్యుత్ ప్రాజెక్టులు 18,818 కోట్లు, అదొకటి నష్టం. తర్వాత ఇంకొక నష్టం ఏం జరిగింది, ఏదైతే బాబు గారు సంతకం పెట్టాడో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయకపోవటం వల్ల అవి రద్దు చేసుకోవడం వల్ల చేతులెత్తి దండం పెట్టిండు పవర్ పర్చేస్ అగ్రిమెంట్లకి. చంద్రబాబు నాయుడు వరే నీకు దండం పెడతారా, వదిలేరా, పెద్దోడుగా అనుభవంతో చెప్తున్నాను, రాష్ట్రం నష్టపోతాన్ని చేతులెత్తి దండం పెడితే వెకిలి నవ్విండమ్మా కలికాల జగనాసురుడు పులివెందల పాపులో వేసుకోబారు. అసెంబ్లీలో ఎక్కిలి నవ్వులు నవ్వాడు. తత్ఫలితంగా 9,000 కోట్ల రూపాయలు ప్రజలు ఫ్రీగా కట్టాల్సి వచ్చిన వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. PPA వాళ్ళు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అంటే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అనమాట. వాళ్ళు పోయి సుప్రీంకోర్టులో కేసు వేశారు, నోరు మూసుకొని కట్టండి అని సుప్రీంకోర్టు వాళ్ళకి ఇచ్చేసింది ఆర్డరు. తప్పని పరిస్థితి అయ్యింది. ఇది ఒక 18,818 కోట్లు, ఇది ఒక నష్టం. తర్వాత 9,000 కోట్లు వాళ్ళు ఫ్రీగా చెల్లించడం, దాదాపుగా ఒక అసమర్థుడు వల్ల 27,000 కోట్ల 818 కోట్లు నష్టపోయింది. ఇవన్నీ సామాన్యులకి ఏం తెలుసా, మనకేందంటే అదేందా అమ్మఒడి నానబుడ్డి, ఈ పథకాలు తప్ప మనకేం తెలుసా, అమ్మఒడి నానబుడ్డి, ఏ డోలు కొడుతుంటాడు. మనం చేసిన విధ్వంసం గురించి చెప్పడు, మనం దోచేసిన దుర్మార్గాల గురించి మాత్రం ఇప్పుడు చెప్పడు. ఇవన్నీ సామాన్యులకు తెలియదు కదా. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఆలోచన చేసుకోండి. 1 కిలోవాట్ పవర్ కానీ ఇంటి మీద పెట్టుకుంటే 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్ల పవర్ కానీ పెట్టుకుంటే 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్ల పవర్ కానీ అరేంజ్మెంట్ చేసుకుంటే 78,000 సబ్సిడీ.
నీ కెపాసిటీ ఎంత ఉందో అంత సబ్సిడీ. 2 కిలోవాట్లు పెట్టుకుంటే ఎస్సీ ఎస్టీలకి ఆ సర్ఫేస్ ఏరియా ఎంత ఉంటుందో దాన్ని బట్టి. అందువల్ల ఏంటంటే నీకు వాళ్ళు వచ్చి ఆ క్యాలిక్యులేషన్ చేసుకుంటారనుకోండి. ఉన్న ఫ్యాక్టరీ చెప్తున్నాం, 1 కిలోవాట్ పెట్టుకుంటే 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్లు పెట్టుకుంటే 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్లు పెట్టుకుంటే 78,000 సబ్సిడీ. బాబు గారు ఏం చెప్పారంటే బీసీ కమ్యూనిటీలకి ఒక 20,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తామన్నాడు. ఇంకా ఒకటి కూడా ఉంది, వాళ్ళకి డబ్బులు లేకపోతే ఇంకో ముచ్చట కూడా చెప్తాను నేను. బ్యాంక్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ 9.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఈఎంఐల రూపంలో ప్రభుత్వమే డబ్బులు ఇస్తే అటువంటి వెసులుబాటు కూడా కల్పించింది. 9.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి. 9.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 1,00,000 రూపాయలకి 9,500 సంవత్సరానికి వడ్డీ. అది అట్లా వీళ్ళకి ఎంత పడుతుంది? ప్రభుత్వం నుంచి కానీ బ్యాంక్ నుంచి కానీ రుణ సదుపాయం కూడా కల్పిస్తారన్నమాట. ఇంకేముంది, ఇంక నొప్పి ఏముంది? అందువల్ల ఏంటంటే కరెంటు బిల్లు కట్టినట్టు ఈఎంఐ కట్టుకోవచ్చు. కాబట్టి అంది వచ్చిన అవకాశం దేశాభివృద్ధిలో, రాష్ట్రాభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యాలు కావాలనేది నా యొక్క భావన. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.